మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయగా ఆయన టీంలో మొత్తం 72 మందికి చోటు కల్పించారు. వీరిలో 30 మంది కేబినెట్, 5గురు స్వతంత్ర సహాయ మంత్రులు, 36 మంది సహాయ మంత్రులుగా ఉన్నారు. అయితే వీరికి కేటాయించిన శాఖలను ఇప్పుడు చూద్దాం. అమిత్ షా హోం శాఖ, జైశంకర్ విదేశాంగ శాఖ, రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రిత్వ శాఖ, నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ, అశ్విని వైష్ణవ్ రైల్వే శాఖ, సమాచార మరియు ప్రసార శాఖ, హర్దీప్ సింగ్ పూరి పెట్రోలియం శాఖ, పీయూష్ గోయల్ వాణిజ్యం, శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవసాయం, జితన్ రామ్ మాంఝీ ఎంఎస్ఎంఈ, మనోహర్ లాల్ ఖట్టర్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, జేపీ నడ్డా వైద్య శాఖ, భూపేంద్ర యాదవ్ పర్యావరణ శాఖ, గజేంద్ర సింగ్ షెకావత్ సాంస్కృతికం మరియు పర్యాటకం, కిరణ్ రిజిజు పార్లమెంటరీ వ్యవహారాలు, శ్రీపాద్ నాయక్ విద్యుత్ శాఖ సహాయ మంత్రి, ధర్మేంద్ర ప్రధాన్ విద్య, మానవ వనరుల అభివృద్ధి, మన్సుఖ్ మాండవ్య కార్మిక శాఖ క్రీడలు, సురేష్ గోపి సాంస్కృతికం మరియు పర్యాటకం సహాయ మంత్రి. రామ్మోహన్ నాయుడుకి పౌర విమానయాన శాఖను కేటాయించడం జరిగింది. నితిన్ గడ్కరీకి రోడ్లు రవాణా శాఖ, అలాగే హర్ష్ మల్హోత్రా, అజయ్ టమ్టాకి సహాయ మంత్రులుగా రోడ్లు రవాణా శాఖలు కేటాయించారు. పెమ్మసాని చంద్రశేఖర్కు గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ సహాయ మంత్రిత్వ శాఖలను కేటాయించింది. అలాగే నర్సాపురం బీజేపీ ఎంపీ శ్రీనివాస్ వర్మకు ఉక్కు, భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రిగా అవకాశం కల్పించింది. సిఆర్ పాటిల్ జలశక్తి మంత్రిత్వ శాఖ, చిరాగ్ పాస్వాన్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ, సర్బానంద సోనోవాల్ ఓడరేవులు, షిప్పింగ్, జల రవాణా, అన్నపూర్ణాదేవి మహిళా శిశు సంక్షేమ శాఖ, జితన్ రామ్ మాంఝీ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు, జ్యోతిరాదిత్య సింధియా కమ్యూనికేషన్స్ ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ, ప్రహ్లాద్ జోషి ఆహార, ప్రజా పంపిణీ, వినియోగదారుల వ్యవహారాలు, గిరిరాజ్ సింగ్ టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ. ఇక మోదీ వద్ద ఉన్న శాఖలు వ్యక్తిగత ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, అన్ని ముఖ్యమైన పాలసీ వ్యవహారాలు, ఇతరులెవ్వరికీ కేటాయించని శాఖలు.